హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి అఫీషియల్. ఈరోజు వీడియో వచ్చేసి మన ఆరోగ్యానికి ఎంతో హై ప్రోటీన్ ఇచ్చే రాగులు జొడ్డలతో హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీకు 3 రకాల హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఇలా 1/2 kg రాగులు, 1/2 kg జొన్నలను ఇలా మెత్తగా పిండి పట్టించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇలా రాగి జొన్న పిండిని 1 కప్పు తీసుకుందాం. 2 కప్స్ పిండి తీసుకున్నాను. ఇందులోకి ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లాకు వేసిస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. రుచికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ రాగి జొన్న దోశ హెల్తీకి ఎంతో మంచిది. బరువు తగ్గాలనుకునేవారు ఇలా ఇంట్లో ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్కి కూడా ఇలాంటి దోశలు చేసి పెట్టండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుందాం. ఇలా 1 గ్లాస్ పోస్తూ బుగ్గలు లేకుండా పిండిని దోశ పిండిలా కలుపుకోవాలి. పైన దోశలు వేసుకుందాం. దీనిపైన వేడి చేసి పెట్టుకున్న నెయ్యిని సైడ్కి వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా చక్కగా కాల్చుకున్నాక దీన్ని 2 వైపులా వేద్దాం. చూడండి ఫ్రెండ్స్, జొన్న రాగి దోశ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను. చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకైతే నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. రాగి జావా అంబలి కోసం ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ వేడయ్యాక ఇందులో ఇప్పుడు మనం దోశ కోసం కలిపి పెట్టుకున్నాం కదా, ఇలా ఉల్లాకు, ఉల్లిగడ్డ, క్యారెట్, కొత్తిమీర వేసి కలుపుకున్న జ్యూస్ని ఇప్పుడు ఇందులో వేద్దాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వాటర్లో. నార్మల్ అంబలి కావాలనుకుంటే ఓన్లీ వాటర్లో పిండి కలిపి పోస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా టేస్టీగా చేసుకోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. నార్మల్ అంబలి తాగి తాగి బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలాగే హెల్తీగా ఉంటారు. మీరు కూడా ట్రై చేయండి. ఇలా వాటర్ బాగా వేడయ్యాక ఇందులో ఇది పోస్తున్నాను. స్టవ్ చిన్నగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే పిండి ముద్దలాగా అయిపోతుంది. అందుకే స్లిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చిక్కటి అంబలి అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని 1 గ్లాస్లోకి తీసుకుందాం. ఇది వేడివేడిగా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. డైలీ మార్నింగ్
ఈవినింగ్ ఒక గ్లాస్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఫ్రెండ్స్. ఒక గిన్నెలో 1 కప్పు పిండి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేయకుంటే ఇది పిండి చేదు ఉంటుంది కదా, అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకుందాం. పిండిని అంతా కూడా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ చూసుకుంటూ కొద్దిగా పోసుకోండి. ఇలా పిండిని అంతా కూడా రొట్టె పిండిలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉందో. ఇలా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని రొట్టెలు చేసే పీట పైన కాకుండా డైరెక్ట్గా పెనం పైన ఒత్తుకోవాలి. పెనం పైన ఆయిల్ పోసుకొని మొత్తంగా ఇలా ప్రెస్ చేసుకొని ఇలా కొద్దిగా పిండి తీసుకొని ముద్దలు చేసుకొని నేను ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మెల్లమెల్లగా ఒత్తుకోవాలి, ఎందుకంటే ఇది జొన్న రొట్టె సేమ్ ఎలా చేసుకుంటారో అదే ప్రాసెస్లో చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది. మెల్లమెల్లగా ఒత్తుకోవాలి. అందరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఫ్రెండ్స్. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను కదా, నేను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీరు చూసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మెల్లమెల్లగా ఒత్తుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆన్ చేసుకోండి. రొట్టెను 2 వైపులా కాల్చుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా వాటర్ ప్రెస్ చేసుకో, ఇలా వాటర్ పెట్టి ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. జొన్న రొట్టె రెడీ అయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకే వీడియోలో 3 రెసిపీస్ చూపించాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.